అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి చిత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీం ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషిద్దాం పారి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. సర్కార్ ఆఫీసర్ల మీద తిరగబడుతున్న జనం, గవర్నమెంట్ మీద కోపంతో నుర్రు మరి అంతగానం. హామీల అమలుకు 4 ఏళ్లలో చేస్తారట ప్రయత్నం, అసలు ముచ్చట చెప్పేసిండు ఎమ్మెల్యే ఎన్నం. ఫ్రీ బస్ తోని సీట్లు దొరక్క తిప్పలైతుందట షానా, చీర కట్టుకొని దివ్యాంగుడు చేసిండి నిరసన. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది అసలు? రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ అనే వ్యవస్థ ఓటు ఉందా అని చాలా మందికి అనుమానం వస్తుంది. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ సార్ గారి ఏలువడిలా జనం భద్రత అటుంచి ఆఫీసర్లకే రక్షణ లేకుండా పోయింది. ఆగో గాతీర్ల తిరుగుబాటు చేస్తుండ్రు. వెనకట రజాకార్లను ఉరికిచ్చినట్టు ఇప్పుడు ఊర్లకు పోతున్న సర్కార్ ఆఫీసర్లను గెదిమి ఉరికిస్తుండ్రు. ఈ పాపం ఎవరిది? పాలకులు చేస్తున్న తప్పిదాలకు ఆఫీసర్లు బలైతుండ్రా? మొన్న లగచర్ల కలెక్టర్ మీద అటాక్ మరవక ముందే మళ్ళీ అలా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కాడ ఆర్డీఓ మీద జనం ఎందుకు దాడులు చేసిండ్రు? ఇంత అయితున్నా సర్కారుకు చెవిన పేను వారినట్టు ఎందుకు అయితలేదు అని అనుమానాలు వస్తున్నాయి చాలా మందికి. అన్నం ఉడికిందో లేదో అంత చూడాల్సిన పని లేదన్నట్టు మన సర్కార్ చక్కదనం ఎట్లుందో అంతటా తెలుసుకోవాల్సిన పని లేదు. రాష్ట్రంలో వరుసగా ఆఫీసర్ల మీద జనం తిరగబడి ఉరికిచ్చి దాడులు చేస్తున్న ముచ్చట చూస్తుంటేనే తెలుస్తుంది మన రాష్ట్రంలో సర్కార్ వారి పాలన ఎంత చక్కదనంగా ఉందో. యూపీ బీహార్లను ఆదర్శంగా తీసుకొని పాలన చేస్తున్నట్టే అనిపిస్తుంది. శరవేగంగా అవిటితోటి పోటీపడి అవిటికంటే దిగజారిన రాష్ట్రాల స్థానంలో తెలంగాణను నంబరేకి నిలిపేందుకు మన గౌరవ పాలకులు పాకులాడుతున్నట్టు అనిపిస్తుంది. లేకుంటేంది అరే గింత అధ్వానమా? సర్కార్ ఆఫీసర్లు ఫీల్డులకు పోవాలంటేనే గజ్జుమనే తట్టున్నది పరిస్థితి. ఇప్పుడు మొన్న లగచెర్ల ప్రజాభిప్రాయ సేకరణకు పోతే కలెక్టర్ మీద ఊరంతా ఏకమై ఎగబడ్డది మరవక ముందే నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కాడ కూడా అచ్చం అసంటి ముచ్చట్నే అయింది. దిలావర్పూర్ కాడ ఇథనాల్ కంపెనీ పెడతామని సర్కార్ భూములు గుంజుకుని ఎగురం చేస్తుంది. ఆర్డీఓ మేడం జనం తోటి మాట్లాడేతందుకు పోయింది. గంతే జనం తిరగబడ్డరు. ఆర్డీఓ మేడాన్ని 6 గంటలు నిర్బంధించిండ్రు. ఎటు గదలనీయకుండా ఆమెను గెరావ్ చేసిండ్రు. పాపం బిక్కు అనుకుంటా ఎట్లా బయట పడుదురా దేవుడా అని మేడము గజ వణుక్కుంటున్నది. జనాల కోపం వస్తే ఎవ్వనయ్యకినరు. ఆసొంటిది భూములు గుంజుకొని వచ్చిండ్రంటే ఎందుకు ఊకుంటారు? భూస్వాములనే తన్ని ధర్మేసిన దొడ్డి కొమరయ్యలు పుట్టిన జాగిది ఊకుంటారా? ఇక ఆర్టీఓ మేడం కాపాడుండ్రని పోలీసోళ్ళకి చెప్తే పోలీసోళ్ళు మంద పోయి ఆర్టీఓ జనం చేతికి చిక్కిన ఆర్డీఓ మేడాన్ని బయటకు తీసుకొచ్చి పోలీస్ బండ్లు ఎక్కిచ్చి ఆడికెళ్లి రువ్వట్ల కారును దంచుకొని పోయిండ్రు. నయ్యం ఆడామే అని ఆగినట్టుండ్రు. అదే మగ ఆఫీసర్ అయితే ఈ పాటికి ఏం చేద్దురో. ఆఫీసర్లకు ఏంది చెప్పుండ్రి కర్మ. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని తెలిసినప్పుడు పోలీస్ ఫోర్సులను పట్టుకోకుండా గుడ్డి గుర్రం పనులు దోముతుందా ఈ సర్కారు? కడుపు మంట తోటున్న జనం ఏమైనా చేయొచ్చు, ఆ సంగతి తెలియదా? ఇప్పుడు మళ్ళా దీనికి కూడా ప్రతిపక్షం మీద ఏడ్చుడే. అరే జనమే మీకు ప్రతిపక్షం అవుతుండ్రు, అది చూసుకోండి సార్లు. ఫస్ట్ మీ అడ్డగోలు నిర్ణయాలతోటి జనం నడ్డిరుగుతుందని మీ మీదకి మరబడుతుండ్రు. వాళ్ళని ఇంకెవరో ఎక్కిరియవలసిన పని లేదు. మొత్తానికైతే ఏడాది లోపట్నే అన్ని వర్గాల జనం రోడ్ల మీదకి వచ్చేటట్టు చేసుడు కాదు, జనం ఆఫీసర్ల మీదకి మరలబడి ఉరికిచ్చి కొట్టేటట్టు కూడా చేసిన ఘనత ఎవరిదంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్దే. చరిత్రలో నిలిచిపోయే పేరు సంపాదించిండ్రు సార్, శబాష్. కాంగ్రెస్ లో ఉన్న అందరు ఎమ్మెల్యేలు ఒక ఎత్తు అయితే ఈ ఎమ్మెల్యే మాత్రం ఇంకో ఎత్తు. మరి పార్టీ స్టాండర్డ్ ఏందో పక్కాగా చెప్పేద్దాం అనుకుండో లేకుంటే వాస్తవం ఏందో ఒకటేసారి చెప్పేస్తే ఏ లొల్లు ఉండదు అనుకుండో గాని ఇగో ఇట్లా కుండ బద్దలు కొట్టి పబ్లిక్ నెత్తిల బండలు ఎత్తేసిండు. ఇది క్లారిటీ అంటే ఇది కదా విజన్ అంటే. గ్యారంటీలు హామీలు అనుకుంటా మేము చెప్పినే మాగ్యాజ్ చేసుకుంటా కౌలు రైతులకు రైతు భరోసా, రైతు బీమా ఇసొంటి ఎప్పుడు ఇస్తారు అని ఊకు అడుగుతుండే వరకలా బాజాబ్తో వచ్చే 4 ఏళ్ల లోపు ఇస్తాము అని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఎంత క్లారిటీ చెప్తుండే. కౌలు రైతులకు రైతు భరోసా కావచ్చు, అలాగే రైతు బీమా కావచ్చు, రాబోయే రోజుల్లో పంట గిట్టుబాటు ధర కావచ్చు, ఇవన్నీ కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా రాబోయే 4 సంవత్సరాల్లో రైతులకు మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వినరా?
పక్కా ఇస్తామని కూడా కాదు, మళ్ళా ప్రయత్నం చేస్తాము అని కుల్లా చెప్పేసిండు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అయ్యో సారు 6 గ్యారంటీలను అధికారంలో రాగానే అమలు చేస్తామంటిరి, ఆలస్యం చేయకుండా హామీలను నిజం చేస్తామంటిరి, మరి ఇప్పుడేంది నెల కాదు ఏడాది కాదు ఏకంగా 4 ఏళ్లలో అంటారు అని ఆయన కూడా అనేందుకు లేదు పాపము. ఎందుకంటే నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా మంచి చెడ్డ ఏ కార్యానికి పోయినా ఏమాత్రం వెనుక ముందు కాకుండా ఏమాయ సారు 6 గ్యారంటీలు అని గన్మెన్లను దోసుకుంటూ పోయి మరి గట్టిగా అడగబట్టిరు జనాలు. తెల్లారే పొద్దుకే కుర్చీలో కూర్చొని ఏడాదాయే ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలని అడుగుతారు కాబట్టి ఇక రేపు ఎల్లుండి అని ఎందుకు చెప్పుడు, ఒకటేసారి 4 ఏళ్లలో చేస్తాము అప్పటిదాకా మాకు పవర్ ఉంటది కదా అని చెప్పిండే అనుకో. ఈసారి ఎవరైనా వచ్చి హామీల ముచ్చట ముంగటేస్తే అరే చెప్పినాం కదా 4 ఏళ్లలో చేస్తామని ఎన్నిసార్లు అడుగుతారు అని చెప్పి సైడ్కి వెళ్ళి సైలెంట్ గా పోవచ్చు అని వాళ్ళ ఆలోచన కావచ్చు అనుకుంటా సెటైర్లు పట్టిర్రు ఎమ్మెల్యే గారి మాటలు విన్న జనాలు. అయినా ఓ మంత్రేమో మా తాన పైసలు లేవు అందుకే హామీలు చేస్తలేమని అంటాడు, ఇంకో లీడర్ ఏమో ఎంబటే ఇస్తే మీకు తెలియదని మంది ముందరనే మాట్లాడతాడు. ఈ ఎమ్మెల్యేనేమో ఇట్లా జస్ట్ 4 ఏళ్ళే అని నాన్చుకుంటా మాట్లాడతాడు. చాలా సార్ మరి 4 ఏళ్ళు మళ్ళీ ఆయనతో అవి కూడా అయిపోయినాక ఓట్లకు ప్రచారానికి పబ్లిక్లకు వచ్చి ఈ 5 ఏళ్లలో కాలేదు ఏమనుకోకరి మనసులో పెట్టుకోకుండా మళ్ళీ ఒకసారి గెలిపియుర్రి అని కూడా అడుగుతారా ఎట్లా అనుకుంటా కారు కడతలు కూడా అరుచుకోబట్టిరు గట్టిగానే. ఏమంటే ఈ కాంగ్రెస్ సర్కార్ ఏలువాడి షాలైందో అప్పటి సంది నిత్య నిరసనలు పూటకో ధర్నాలతోని చౌరస్తాలు రోడ్లన్నీ బిజీగా కానొస్తున్నాయి. మరి అందరు చేసే తీర్లా మేం చేస్తే మా గోస ఎవరు పట్టించుకుంటారు? మామూలుగా చెప్తే ఎందుకు తిప్పలు తీరుస్తారని ఇగో ఈ తీర్ల కోపం చూపించి అలా బాధని చెప్పిర్రు. ఇట్లా కష్టాలు తీరాలనంటే కంకణం కట్టుకొని పని చేస్తేనే కాదు చీర కట్టుకొని కూడా చిక్కులు తీర్చమని చెప్పొచ్చు అని చూపించింది. ఫ్రీ బస్ స్కీమ్ చేయంగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఆర్టీసీ బస్సులల్లా దివ్యాంగులుగా మేము కూసోవాల్సిన మా సీట్లలో కూడా ఆడోళ్లే కూర్చుంటుర్రు. జర లెవ్వురమ్మా అన్నా కూడా అయినకుంటా మాతోనే లొల్లి పెట్టుకుంటుర్రు. మాకు 3 సీట్లు పెట్టాలని డిమాండ్ చేసుకుంటా చీరలు కట్టుకొని నిరసన చేసింది. ఇట్లా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలో భాగంగా మరి ఆనాడు అమలు చేసినటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వికలాంగులకు గతంలో ఉన్నటువంటి 1 సీటుకు మరో 2 అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల క్లబ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలి, వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నిరసనతోనైనా రాష్ట్ర మంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పగలిగి ఆర్టీసీలో అదనంగా వికలాంగులకు మరో 2 సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు కూర్చుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పాపం ఎంతకన్నా ఓపిక పడతారా వాళ్ళు కూడా చూసి ఓపిక చచ్చిపోయి ఇగో ఇట్లా బస్సు ఎక్కి బాధలు చెప్పుకుండు. మరి ఓ పథకం పెట్టినప్పుడు వెనక ముందు ఆలోచన చేసి ఎసోంటి తక్లీఫ్లు వస్తాయని ఆలోచన చేయకుండా స్కీములు నడిపిస్తే ఇగో గిసోంటి అయితే అనుకుంటా మాటలు అనబట్టిర్రు. ఆర్టీసీ బస్సుల నిత్య అవుతున్న రోజులు చూసి ఫ్రస్ట్రేషన్ పెరిగిన ప్యాసింజర్లు. మరి ఈయన గోస చూసినాకనైనా సజ్జనార్తో సహా పెద్ద ఆఫీసర్లు ఏమన్నా ఆలోచన చేస్తారో చూడాలి. మామూలుగా ఏ రాష్ట్రంలో ఓట్లైనా గానీ రిజల్ట్ వచ్చినాక ఏ పార్టీ లీడర్ పతారా ఎంత అని తేలిపోతుంటది. కానీ నడుమైన మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్ల పేరు మీద తెలుగు రాష్ట్రాల లీడర్ల కేసు ఏ తీర్లుందో అని చెప్పుకుంటా ఎవరికంటే ఎవరి తోపు అని పోల్చుకుంటా ఇగో ఇటువంటి వార్తలు వస్తున్నాయి వరుసగా. తెలుగు రాష్ట్రాల్లో ఎవరి క్రేజు ఏ తిరుగుందని చెప్పేందుకు మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్లు గీటురాయి లెక్క మారినైపోయి ఈడికెళ్ళి పోయి ఆడ పార్టీల తరపున ప్రచారం చేసిరు కదా మన లీడర్లు. దాంతో రిజల్ట్ వచ్చినాక పరీక్ష బట్టి ఏ లీడర్ పబ్లిక్ లో తిరిగిన కాడ ఎంత పనితనం చూయించారని చూసుకుంటా 2 తెలుగు స్టేట్స్ పొలిటికల్ సర్కిల్ చర్చలు నడిచినాయి. పవన్ ప్రచారం చేసిన అన్ని జాగాల్లో కమలం ఇరగబూసే వరకలా అది పవర్ స్టార్ పతారా అనుకుంటే ఎలివేషన్లు ఇచ్చుకురు జన సైనికులు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరిగి ఓట్లు అడిగిన జాగాల్లో పార్టీ జెండా ఎగరకపోయే వరకలా మీ పనితనం ఏందో పక్క రాష్ట్రాలకు కూడా తెలిసిపోయింది సారు. అయినా ఇంటే గెలిచి రచ్చ గెలవాలి. ఫస్ట్ ఈడ ప్రసారం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మహారాష్ట్రకు పోయి ఒళ్ళే ఓట్లేమంటే ఎవరేస్తారు అనుకుంటే లాజికల్ తీసి గట్టిగానే హర్చుకురు బీఆర్ఎస్ వాళ్ళు. ఇడ ఇంకో ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే డిప్యూటీ సీఎం బట్టి కూడా జార్ఖండ్ పోయి హ్యాండ్ పార్టీ తరపున ప్రసారం చేసి ఓట్లు అడిగిండు. కట్ చేస్తే ఆ రాష్ట్రంలో అధికారం వాళ్ళ పార్టీ హస్తగతం అయ్యే వరకలా బట్టి ఇది లక్కీ హ్యాండ్ అనుకుంటే ఆయన అనుసరులు ఆనందంలో పోస్టులు వేసుకోబట్టిరు. రేవంత్ సభలకు మస్తు మంది జనం వచ్చిరు అని ఆయన ఫాలోవర్లు ప్రసారం చేసుకున్నా గానీ ఏం లాభము? ఆయన తిరిగిన ఏ ఒక్క కాడ కాంగ్రెస్ గెలవలేగా అనుకుంటే గుచ్చి గుర్తు చేస్తున్నారట. దాంతో ఈ ముచ్చట్ల రేవంత్ రెడ్డి కంటే బట్టి
పెట్టే తోపు అనుకుంటే ఆయనంటే తిరిగే కార్యకర్తలు సోషల్ మీడియాలో చేతులున్నాయంగా సేల్ చేసుకుంటారట. ఇప్పటికే సీఎం సీటు కేసరుందన్న గాసిప్పులతోని గాలిగాలైతున్న రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ ఈ లేటెస్ట్ టాక్ తోని ఇంకెంత కింద మీద అవుతుర్రో అని కూడా గమనిస్తురట గాంధీ భవన్ సైడ్కి వెళ్ళి పోయేటోళ్ళు. దయదండిది షేయి మొండిది అన్నట్టు ఏమన్నా దయగల ప్రభుత్వాలు ఉన్నారా మన సర్కార్లా? బీద బిడ్డలు పురుగుల బువ్వదిని దావుకర్ల పాలైతుంటే ఒక్క మంచి స్పందించాడు, ఒక్క కాంగ్రెస్ లీడర్ పోయి మందలియ్యాడు. ఉల్టా వాళ్ళు బయట తిండ్లు తింటున్నందుకే అట్లా అవుతుందని కామెంట్లు చేస్తారు. 6 గ్యారెంటీలు గంగల మోని ముందుగాలైతే గా పిల్లగాళ్లకు మంచి తిండి పెట్టుర్రి సార్లు, మీకు పుణ్యం ఉంటది. ఏట్ల రాయి తీయలేనోడు కూట్ల రాయి తీస్తా అన్నాడట. సర్కారీ హాస్టళ్లలో చదివే పిల్లగాళ్లకు సక్కగా కూడు పెట్టుడు తెలియదు గాని ఇంకా ఈ మోతే వాళ్ళు నియోజకవర్గానికి ఇంటర్నేషనల్ బడి కట్టించి చదువులు చెప్తారట. ఉన్నయే సక్క నడిపొస్తలేదు. రాష్ట్రం అంతటా వరుస పెట్టి ఫుడ్ పాయిజన్ లా ఈ పిల్లగాళ్ళు దావకన్ల పాలైతుండ్రు. రోడ్లెక్కి మాకు సక్కటి బువ్వ బుక్కెడంట పెట్టుండ్రి సారు అని దీనంగా అడుక్కుంటుర్రు. అయినా ఈ బండరాతి గుండెలున్న సర్కారోళ్ళ గుండెలు అరుగుతలేవు. వాళ్ళ సావే వాళ్ళు చేస్తారన్నట్టు పిల్లగాళ్ళ పానాలను గాలికిడ్సబెట్టిండ్రు. విద్యాశాఖకు మంత్రి ఉన్న ముఖ్యమంత్రి గారికి అయితే పట్టింపే లేనట్టున్నది. ఇంతగానం హాస్టల్స్ ఎందుకు ఇట్లా అవుతుందన్న సోయి ఉన్న సీఎం ఎవరైనా ఓ ఎంక్వైరీ కమిటీ వేస్తాడు. డాక్టర్లను పంపించి వైద్యం ఇప్పిస్తాడు. బాధ్యులను శిక్షిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తట్టు చూస్తారు. కానీ గంత పార్టీ ఏడున్నది మన సర్కారోళ్ళ తాన? ఏ ప్రాజెక్టులలో ఎంత మిగులుతుందన్న యావ తప్ప ఇంకోటి కనిపిస్తలేదని ప్రతిపక్షమోళ్ళు దెబ్బి పొడుస్తుండ్రు. మొన్న వాంకిడి హాస్టల్ ఫుడ్ పాయిజన్ అయి బీద బిడ్డ జీవి పోయింది. అది మరవక ముందే మళ్ళీ అలా మక్తల్ మగనూర్ జెడ్పీ హై స్కూల్ ఫుడ్ పాయిజన్ అయి 20 మంది పిల్లలు దావఖాన పాలైనరు. అలా 2-3కి సీరియస్ అయిపోయింది. వాళ్ళని పరామర్శించేందుకని బీఆర్ఎస్ లీడర్లు పోతుంటే ఏడికాడ హౌస్ అరెస్ట్లు అక్రమ నిర్బంధనలు చేస్తుంది సర్కారు. మరి అవ్వ పెట్టది అడక తిననియదన్నట్టు మీరు పెట్టరు సొంత పైసలతోటి పిల్లగాళ్లకు బువ్వ పెడతామని పోతున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి పోకుండా చేస్తారు. ఇదేం నీత అన్నట్టు. మరి అంత రేషంగాల్లోలే అయితే మీరే పోయి సర్కార్ బడ్లల్లా హాస్టళ్లల్లా బువ్వ ఎట్లుందో రుచి చూసి చక్కటి తిండి పెట్టిచ్చే ఇగురం చేయండ్రి. అంతేగాని ప్రతిపక్షమోళ్లను అరెస్టులు చేసి చేతులు దులుపుకుంటే అయిపోతుందా? ప్రతిపక్షం మీద పెట్టిన శ్రద్ధలా 0.1% అయిన పిల్లగాళ్లకు పెట్టే తిండి మీద పెడితే మీకు అలా ఇట్లా బద్నం రాకపోతుండే కదా సార్లు. గాసోయి ఎందుకు లేకుండా పోయింది మీకు? మీ నిర్లక్ష్యానికి ఇంకింతమంది బీద బిడ్డల పానాలు గాల్లే గాలవాలనా? రోమ్ దలగబడుతుంటే పీడలు వాయించిన నీరో చక్రవర్తి లెక్క ఇంకెన్నొద్దులుంటారు సార్ అని ప్రశ్నిస్తుండ్రు బాధిత పిల్లగాళ్ల తల్లిదండ్రులు. పొంకనాల పోతిరెడ్డి 3 ఎడ్లు 36 దొడ్లని పొంకనాలు కొట్టిండట. హాగో మన కాంగ్రెస్ సర్కార్ గప్పాలు గట్లనే ఉన్నాయని ఎక్కిరిస్తుండ్రు ప్రతిపక్షములు. కేసీఆర్ 10,000 ఇచ్చిన రైతు బంధు మేం 15,000 ఇస్తాం, కౌలు రైతులకు 12,000 ఇస్తాం అని పెద్ద పెద్ద పొంకనాలు కొట్టిండ్రు. మరి ఎన్నడిస్తారు ఆ రైతు బంధు అని ట్విట్టర్లో దెప్పి పొడుస్తుండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. వానకాలం బాయే మళ్ళా యాసంగి వచ్చే కానీ రైతు బంధు అయితే రాలే, ఎప్పుడు ఇస్తారు రేవంత్ గారు అని ట్విట్టర్లో గట్టిగా అరుచుకుంటూ మాజీ మంత్రి రామన్న. నాడు గల్లా ఎగరేసిన రైతు నేడు నేల సూపులు చూస్తుండు. ఆనాడు ఆత్మవిశ్వాసంతో అడుగులేసిన రైతన్న ఇవాళ ఆత్మాన్యూనతతో తనలాడుతున్నాడు. రుణం తీరక కొత్త రుణం లేక అప్పు పుట్టక రైతన్న ఆగమైతుండు. రైతు భరోసా మీద వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మాత్రం కదలికనే లేదు. 2 విడతలుగా 20,000 కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టింది సర్కారు. 31,000 కోట్ల రుణమాఫీ అని ప్రకటించి 17,000 కోట్ల రుణమాఫీ చేసి తాంబులాలు ఇచ్చాం తన్నుక జావురు అని చెప్పింది సర్కారు. 15,000 రైతు భరోసా కోసం రైతులు కౌలు రైతులు ఎదురు చూస్తుండ్రు. 12,000 రైతు భరోసా కోసం రైతు కూలీలు పడిగాపులుగా వస్తుండ్రు. 2 పంటలకేనా రైతు బంధు, 3వ పంటకి ఇయ్యరా అని అధికారం కోసం అప్పుడు బీరాలు వలికిండ్రు. మొదటి పంటకే పెట్టుబడి సాయం దక్కక రైతులు ఎప్పుడు ఇస్తారా అని ఆశతోటే ఎదురు చూస్తుండ్రు. ఎన్ని ఎకరాలకు ఇస్తారో ఎప్పటి సందిస్తారో అసలు ఇస్తారో ఇయ్యరో ఇప్పటిదాకా తెలియదు. రైతు భరోసా సాయం 0, రుణమాఫీ 0, రైతు బీమా గుండు 0. కాంగ్రెస్ వాళ్ళ కరుకు గుండెలు కరిగేదెన్నడు, రాష్ట్రంలో రైతన్నల కష్టాలు తీరేదెన్నడు. జాగో తెలంగాణ అనుకుంటా ఎక్స్ ల పోస్ట్ పెడితే నెటిజన్లు కూడా గట్టిగా సొట్లు పెడుతుండ్రు సర్కార్కు. మరి మంత్రివర్గ ఉపసంఘం వేసినామన్నారు, దానికి ఉల్కు పలుకు లేకుండా అయిపోయింది. మరి వచ్చేదమ్ము ఎలక్షన్ హామీలల్లా మళ్ళా మేమే గెలుస్తే రైతు బంధు 50,000 ఇస్తామని ఈ టర్ము కాపుతుండ్రా ఎట్లా అని అనుమాన పడుతుండ్రట కొంతమంది. పిల్లలకు పురుగులని బువ్వ పెడతందుకు ఎట్లయినా శాత కాదు సరే, తప్పైందని ఒప్పుకునేటందుకు ధైర్యం లేదు సరే, కానీ తప్పును కవర్ చేసుకునేటందుకు దావకాండ్ల పాలైన పిల్లల మీద బద్నాం వేస్తేందుకు మాత్రం తయారుగుంటారుగా కాంగ్రెస్ లీడర్లు. అవు అట్లా చేసే పిల్లలతోని మాటలు పడుతుర్రు ఇట్లా.
తప్పైనప్పుడు తప్పైందని ఒప్పుకొని ఇంకోసారి కాకుండా చూసుకుంటామని అంటందుకు నోరు రాక అన్నం పున్నం తెలియని పిల్లల మీద నిందలేస్తురుగా పాడై మాగనూరు సర్కార్ బల్లే ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు కింద మీద చేసే వరకల్లా దెబ్బ దవాఖానకి వేసుకపోయారు కదా. ఏందిది ఏనో తానా ఎప్పుడోసారి కాదు, నిచ్చే ఏడ చూసినా గురుకుల బల్లే సర్కార్ బల్లే బువ్వ తిన్నందుకు పోరలు ఆయపాయ అవుతున్నారు. ఫుడ్ పాయిజన్ లై కళ్ళు తేలేస్తున్నారు. సర్కార్ ఏం చేస్తుంది అని ఆ ముచ్చట మీద మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరిని అడిగితే పిల్లలు బయట బేకరీలల్లో ఏదేదో తిన్నారు, బల్లె పెట్టిన బువ్వతోని కాదు అని కవర్ డ్రైవ్ చేయ చూసిండు ఎమ్మెల్యే సాబు. తెలిసిందంటే ఈ అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం ఇక్కడ బయట పోయి చిరుతిళ్ళు తిన్నారు బయట, అందుకే ఇలా జరిగిందని అంటా ఉన్నారు. అటెన్క పిల్లలను చూస్తందుకు దావఖానకు పోయిన ఎమ్మెల్యేని పట్టుకొని నిలదీసిరు బుజ్జిలు. మేము అసలు బయట తిననే లేదు, ఎందుకు అట్లా చెప్పి బద్నాం చేసిరు సార్ అని ఇట్లా గట్టిగా అడిగిరు పిల్లలు. బయట రైతులతోని నిరుద్యోగులతోని ఆర్టీసీ ప్యాసింజర్లతోని తీరొక్క రకంగా తిట్టించుకుంది జాలక ఇగో ఇట్లా బడి పిల్లలతోని కూడా నిలదీయించుకునే కాడికి తెచ్చుకురు. పురుగులు లేని బువ్వ పెట్టించేతందుకు కాదు, సర్కార్ బల్లల్లా గురుకులల్లా సౌలత్ చేస్తేందుకు రాదు, కానీ పిల్లలను బద్నాం చేస్తేందుకు మాత్రం ఎంత తెలివి చూయిస్తురు చూడుర్రి అనుకుంటా ఈ ముచ్చట చూసిన వాళ్ళంతా అచ్చింతలే ఇస్తుర్రు. ఇక రేపు ఇంకెంత మందితో తిట్టించుకుంటా ప్రజాపాలన నడిపిస్తారో చూడాలి. ఏ మాటకు ఆ మాటే, అన్నిసార్లు కాకున్నా కొన్నిసార్లు జగ్గారెడ్డి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. దాంతోని కొన్నిసార్లు సొంత పార్టీ కాంగ్రెస్ వాళ్ళే కల్లెర్ర చేసినా గానీ కరెక్టే మాట్లాడినా తప్పేముంది అని అన్నట్టే చేస్తుంటాడు. ఇప్పుడు కూడా కార్ పార్టీకి ఎలివేషన్లు ఇచ్చి కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చినట్టు మాట్లాడుకుంటా ఇగో ఈ తీర్ల కామెంట్లు చేసిండు. తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అనుకుంటా మాటకు ముందోసారి ఎనుకోసారి చెప్పుకుంటా ఎవరు మెచ్చని ఎలివేషన్లు ఇచ్చుకుంటా ప్రసారాలు చేసుకున్న కాంగ్రెస్ వాళ్ళకు కన్ను తెరిపించే కామెంట్లు చేసిండు ఆ పార్టీ లీడర్ అయిన జగ్గారెడ్డి అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు జోరుగా తిప్పుతున్న వీడియో ఇది. హ్యాండ్ పాటోళ్ళు సౌండ్ పెంచుకొని మరి ఇనాల్ సుమా అనుకుంటా షేర్లు చేస్తున్న ముచ్చటి ఇది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని 2014 తర్వాత 2018లో టిఆర్ఎస్ గవర్నమెంట్ రావడానికి కారణము తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ముందున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళకు అవకాశం ఇచ్చారు. ఇది అసలు కథ. తెలంగాణ ఉద్యమంలో గులాబీ పార్టీలు ముంగటుండి తెగిచ్చి కొట్లాడిరు కాబట్టి పబ్లిక్ వాళ్ళకి 2 సార్లు ఛాన్స్ ఇచ్చురని ఖుద్దు జగ్గారెడ్డి ఎంత ముద్దుగా చెప్పిండు. మరి కార్ పార్టీలు ముంగటుండి లడాయి చేసిర్రు అని అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నుకున్నారన్నట్టే కదా అనుకుంటా లాజిక్లు తీసి ఈ వీడియోని షేర్ చేస్తారు బీఆర్ఎస్ కార్యకర్తలు. బయట వాళ్ళు ఎవరో ఈ మాటలు అనగానే వాళ్ళు గులాబీ పార్టీలను స్టాంప్ వేసేటోళ్ళు కదా. మరి ఇప్పుడు ఎప్పుర్రి మీ పార్టీ సీనియర్ లీడరే కార్ పార్టీకి ఎలివేషన్లు ఇచ్చుకుంటా చెప్తుంటే ఈ ముచ్చట ఒప్పుకునేందుకు మీకు మాత్రం సోయేస్తలేదు కదా అనుకుంటా బీఆర్ఎస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. హ్యావే లుక్ అనుకుంటా కాంగ్రెస్ లీడర్లను కూడా ట్యాగ్ చేసి మరీ పోస్టులు వేస్తున్నారు. మరి ఈ ముచ్చట మీద కాంగ్రెస్ లీడర్లు ఏమైనా ప్రిపేర్ అయ్యి కౌంటరో కామెంట్లో వేస్తారో చూడాలి. టాలెంట్ ఉన్నోన్ని టాయిలెట్ వచ్చినోన్ని ఎవ్వరు ఆపలేరంటుర్రు. నిజంగా కొంతమందిని చూస్తే గట్లనే అనిపిస్తుంది. మన దేశంలో ప్రోత్సాహం లేక గాని చాలా మంది టాలెంట్ ఉన్నోళ్ళు ఉన్నారు, కాకుంటే దానికి దగ్గర రిసోర్సులే మన దగ్గర లేవు. గీడ కూడా ఒక రైతన్న తనకున్న టాలెంట్ అంత పెట్టి ఒక బుడ్డ ట్రాక్టర్ను కానీ పెట్టిండు. మరి అది ఎట్లా ఏందన్నది చూద్దాం పోండి. పతిషేన్ సాలల్లో నిల్చొని బుడ్డ ట్రాక్టర్ తోటి అన్న ఎట్లా గొర్రు కొడుతుండో ఆ ట్రాక్టర్ నడిపిస్తున్న అన్ననే ఈ బుడ్డ ట్రాక్టర్ ను కనబెట్టింది. చిన్న ఇంజన్ బిగిచ్చి పెట్రోల్ తోటి నడిచేటట్టు దీని చేసిండు, చిన్న ప్లౌదాలు ఇచ్చిండు, దాంతో ఇట్లా గొర్రు కొడుతుండు. ఇక ఈ ట్రాక్టర్ మీద నిలబడి చేనంతా ఒక్కడే తిరుగుకుంటా కలుపు తీయొచ్చు, మందు స్ప్రే కొట్టొచ్చు, ఒడ్ల మీద గడ్డి చెక్కొచ్చు. ఒక్కటేంది రైతులకు ఉపయోగపడే పనులన్నీ చేస్తట్టు దీన్ని తయారు చేసిండు. నాకింత ఆసరైతే ఇంకింత మందికి ఉపయోగపడేటట్టు దీన్ని మారుస్తా అని ట్విట్టర్ లో చౌహాన్ శివరాజ్ అనేట ఆయన కేసీఆర్ సార్ కు పోస్ట్ లో ట్యాగ్ చేసిండు. ఎంబడే కేటీఆర్ సారు రిప్లై ఇచ్చిండు. ప్రో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకు ట్యాగ్ చేసిండు. అట్లనే టీసాట్ వాళ్ళకు కూడా దీన్ని ఒకసారి చూడుర్రి అని ట్యాగ్ పెట్టిండు. అయితే కేటీఆర్ బాబు సార్లకు ట్యాగ్ చేసినట్టే మహీంద్రా కంపెనీ ఓనరు మహీంద్రా సార్ కూడా ట్యాగ్ చేస్తే మంచిగుండన్న, ఆయన గిసొంటి మంచి ఎంకరేజ్ చేస్తాడు. వాళ్ళకే కంపెనీ ఉన్నది కాబట్టి మహీంద్రాలతోటి జతగడితే ఇసొంటి ట్రాక్టర్లు లచ్చలు తయారు చేసి అమ్మొచ్చు. తక్కువ ఖర్చుల రైతులకు మల్టీపర్పస్ పనిచేసే బుడ్డ ట్రాక్టర్ వస్తుందంటే ఎవరైనా కొంటారు కదా.
అండర్ వరల్డ్ సినిమాలు తీసే ఆర్జీవి అండర్ గ్రౌండ్ కు షెక్కేసిండు. పోలీసు వాళ్ళకు భయపడ్డాడు. చిక్కడు దొరకడం తప్పించుకొని తిరుగుతుండని నిన్నటి సంది సోషల్ మీడియా అంతా కోడై కూస్తుంది కదా. కానీ ఆర్జీవి సారు మాత్రం కూల్ వెదర్ లా హాట్ కాఫీ తాగుకుంటా సిల్లీ పీపుల్స్ నేనెందుకు వారిపోతా, సినిమా షూటింగ్ ఉంటే వేరే ఊరొచ్చా అంతే అని సింపుల్ గా ఎట్లా చెప్తుండో చూడురి. ఆర్జీవి ఎక్కడా అనే సస్పెన్స్ కు తెరవడ్డది పోన్రి. మొత్తానికైతే అండర్ వరల్డ్ సినిమాలు తీసిన ఆర్జీవి అండర్ గ్రౌండ్ కు చెక్కేసిండని అందరు సురుకులు వేలుస్తుంటే సులుక్కున ఒడిచినట్టయిందో ఏందో సార్కు. ఏహే నేను ఏడికోలేదు అని వీడియో బయటకి ఇడిచిండి ఇట్లా. ఏదో ఉనికిపోతున్నాను మంచం కింద ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, అందరికి చిన్న డిసప్పాయింట్మెంట్ గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్ లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేని. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు. ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు గీడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని ఆగోనట. సార్ మీద పెట్టిన కేసుల మీద అనుమానాలు ఉన్నాయట. పోలీసులు పెట్టిన సెక్షన్స్ ఎట్లా వర్తిస్తాయో అర్థమైతలేదని అంటుండు. ఏపీ పోలీసుల నోటీసులకు కేసులకు ఏం వణుకుతలేడట. మంచం కింద కూర్చొని ఏడుస్తలేడట. నేను పెట్టిన పోస్టులతోటి పోస్టుల పెట్టిన మనోభావాలు దెబ్బతినేలా గాని ఇంకెవరో మూడో మనిషి మనోభావాలు దెబ్బతింటే దానికి కేసు ఎట్లా అవుతుంది, ఈ సెక్షన్లు ఎట్లా వర్తిస్తాయి అని లాజిక్ తీస్తుండు సారు. నిజమే, గదే ముచ్చట కోర్టుకు పోయి చెప్తే ఇట్లనే బయట హాయిగా తిరగొచ్చు. కానీ వీడియోలలో చెప్తే ఏం ఫాయిదా ఉంటది సారు? ఈ నడమ చాలా మంది మనోభావాలు చాలా వీక్ ఉన్నాయి సార్, అందుకే హట్టు చేసుకుంటుండ్రు. మీ లెక్క ధైర్యంగా కొట్లాడే ధైర్యం ఎవరికి లేకుండా పోయింది సారు. వాళ్ళందరికి మీరే ఆదర్శం కావాలి. కోర్టులో ఇదే లాజిక్ చెప్పి బయట పడాలి అని ఫ్యాన్స్ అయితే మస్తు ఆశతోటే ఎదురు చూస్తుర్రట. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు మైక్ టీవీ ముచ్చట్లు.